నీ దేవుడు మాత్రం నిన్ను అర్థం చేసుకుంటున్నాడు. నీ దేవుడు మాత్రం నిన్ను భరిస్తున్నాడు. నీ దేవుడు మాత్రం నిన్ను ఆహ్వానిస్తున్నాడు. నీ దేవుడు మాత్రం నేను గుర్తుపెట్టుకో, నేను ప్రతిసారి ప్రేమిస్తున్నాడు. నువ్వేంటో నీకు బాగా తెలుసు. నువ్వేంటో చెప్పండి, ఆయనకి బాగా తెలుసు. ఆయన దగ్గర ఒప్పుకోవాల్సిన ఏమన్నా ఒప్పుకోండి. ప్రవ్వా, నాకు నూతన సంవత్సరంలో నూతనత్వం ఉందో లేదో నాకు తెలియదు, కానీ నా లైఫ్లో నూతనత్వం వస్తే చెప్పండి, నా సంవత్సరానికి కూడా నూతనత్వం వచ్చినట్టే. క్యాలెండర్లో నూతన సంవత్సరం వచ్చి నా లైఫ్లో న్యూ లైఫ్ రాకపోతే ఆ నూతన సంవత్సరం ఎలాంటిదో చెప్పడం, ముగ్గేసి గొబ్బం పెట్టి పొమ్మన్నట్టు ఉంటుంది. నాకు నూతన సంవత్సరం ఎప్పుడు అవుద్ది? మానే పాత రోత గతం ఏదైతుందో అది మానే, పాతవి గతించిపోనే చాలు. ఇంక 2025 వరకు కూడా అలాగే ఏడిసాం. ఇంక 2026లో ఇంకా అది వద్దు, మానేద్దాం. నిజం తెలిస్తే నిజం మాట్లాడదాం, అబద్ధం తెలిస్తే అబద్ధం అని చెప్దాం. ఏదన్నా ఇచ్చేది ఉంటే ఎవరికైనా ఇవ్వాల్సింది ఉంటే ఇచ్చేద్దాం, ఏదన్నా కావాల్సింది ఉంటే ఇది మాదని చెప్దాం, ఏదన్నా న్యాయపరంగా బ్రతుకు. ఎందుకంటే మన దేవుడు ఇంకా మనల్ని భరిస్తున్నాడు. ఇప్పటికి నీకు అర్థమైతే చెప్పు, దేవా ఇక నా వలన సాధ్యమైనంత వరకు, నా వలన నీకు ఏ బాధ కలగకుండా నేను జీవిస్తాను ప్రభువా అని మాట ఇవ్వగలవా?